హే గైస్ ఎలా ఉన్నారు? టెలివిజన్ మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. అలాంటి టెలివిజన్ యొక్క హిస్టరీలో కొన్ని మూమెంట్స్ వస్తాయి. ఆ మూమెంట్స్ ఒక జనరేషన్ని డిఫైన్ చేస్తాయి. ఇంకొన్ని మూమెంట్స్లో ఒక సింగిల్ పర్సన్ గందరగోళానికి విజయానికి మధ్యలో నించుంటారు. ఇంకొన్ని మూమెంట్స్లో ఒక మనిషి ఎందుకు లెజెండ్గా ఎదిగారో తెలియజేస్తాయి. ఈ మూడు కలిసిన ఈవెంట్ ఒకటి రీసెంట్గా జరిగింది. అదే వారణాసి గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, రామోజీ ఫిలిం సిటీ, వేల మంది ఫ్యాన్స్, ఫెయిల్యూర్ లేని రాజమౌళి డైరెక్షన్లో ఏజ్లెస్ మహేష్ బాబు గారు హీరోగా నటిస్తున్న సినిమా ఫస్ట్ గ్లిమ్స్ కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. సినిమా ఓపెనింగ్ డే రోజు ఎంత క్రేజ్ ఉంటుందో అంత క్రేజ్ అండ్ హైప్ని క్రియేట్ చేశారు రాజమౌళి గారు. ఎన్నో నెలల నుంచి ప్లాన్ చేసి అంతా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశారు. అయితే పర్ఫెక్షన్ని ఇవ్వాలి అనుకున్న వాళ్ళకే ఎక్కువ పరీక్షలు ఎదురవుతాయి అన్నట్టు పర్ఫెక్షనిస్ట్ రాజమౌళి గారు ప్లాన్ చేసిన దానికి విరుద్ధంగా ఈ ఈవెంట్ మొదలైంది. టెక్నికల్ గ్లిచెస్, ఎల్ఈడి స్క్రీన్స్లో ఫెయిల్యూర్, జనరేటర్స్ ఫెయిల్యూర్తో ఈవెంట్ ఆదిలోనే అదుపు తప్పింది. జెయింట్ ఎల్ఈడి స్క్రీన్ మీద మ్యాజికల్ ఫస్ట్ లుక్ని ప్రజెంట్ చేయాలి అనుకున్న గ్లోబ్ ట్రోటర్ మూవీ టీం ఆశలు ఆవిరైపోయాయి. ఫస్ట్ గ్లిమ్స్ చూసి గొంతులు పోయేలా అరవాలనుకున్న ఫ్యాన్స్ గొంతులు మోగపోయాయి. మహేష్ బాబు గారు రాజమౌళి గారు కలిసి చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి వచ్చిన హైప్ అంతా ఆదిలోనే ఆవిరైపోయింది అనుకున్నారు అందరూ. ఎందుకంటే ఈ సినిమా 3 ఏళ్ల వరకు రిలీజ్ అవ్వదు. సో ఫ్యాన్స్ ఆ 3 ఏళ్ళు గుర్తుపెట్టుకునేలాగా ఈ ఈవెంట్ జరగాలి అని మూవీ టీం అనుకుంది. కానీ ఈవెంట్కి అడుగడుగున ఆటంకాలే. నార్మల్గా ఇలాంటి సిచ్యువేషన్లో ఏ హోస్ట్ అయినా యాంకర్ అయినా ప్యానిక్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ కో హోస్ట్గా వచ్చిన ఆశీష్ చంచలాని అలాగే ప్యానిక్ అయిపోయాడు. అంతేగా మరి, అంత పెద్ద ఈవెంట్, అన్ని వేల మంది జనం సడన్గా ఎల్ఈడి స్క్రీన్లు హ్యాండ్ ఇచ్చి ప్రోగ్రామ్కి బ్రేక్ పడితే ఆ ప్రోగ్రామ్ని హ్యాండిల్ చేసి ఏ హోస్ట్ అయినా యాంకర్ అయినా ఏం చేయాలో తెలియని స్టేజ్లోకి వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఉన్న మెయిన్ యాంకర్ మామూలు యాంకర్ కాదు. యాంకరింగ్లోనే ది గోట్, ఆమె సుమా కనకాల. వితౌట్ హెసిటేషన్, వితౌట్ ఫియర్, జస్ట్ ఒక మైక్రోఫోన్తో ఆయన తనకున్న దృఢమైన స్ఫూర్తితో సుమా గారు గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ని నడిపించారు. ఈవెంట్లో టెక్నికల్ ఇష్యూస్, ఎల్ఈడి స్క్రీన్స్లో వచ్చిన ఇష్యూస్ని ఫిక్స్ చేస్తున్న టైంలో ఈవెంట్ మొత్తం కామ్ అయిపోయింది. ఒక యాక్వార్డ్ సైలెన్స్. ఈవెంట్కి వచ్చిన ఫ్యాన్స్లో అసహనం మొదలైంది. వాళ్ళు కామ్గా ఉన్నా కానీ వాళ్ళ సైలెన్స్ ఒక 100 డెసిబుల్ సౌండ్స్ తెప్పించి చిరాకుని తెప్పించింది. ఇంకా ఆ సైలెన్సే ఈవెంట్ని కమ్మేస్తుంది అనుకున్న టైంలో సుమా గారు ఎంట్రీ ఇచ్చారు. తనకున్న స్పాంటేనియస్ హ్యూమర్ అండ్ లెజెండరీ విట్తో ఈవెంట్లో వచ్చిన గ్యాప్ని ఫిల్ చేశారు. ఎక్కడైతే జనాలు అసహనానికి గురయ్యారో అక్కడే ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ని సుమా గారు క్రియేట్ చేశారు. అక్కడున్న క్యాస్ట్తో కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు, చమత్కారాలు ఆడారు, జోకులు వేశారు. మైండ్ యూ, ఇదంతా అప్పటికప్పుడు అనుకొని ఆమె చేశారు. ప్రతి ఒక్కరు ఈవెంట్లో వచ్చిన టెక్నికల్ ఇష్యూస్, ఆ ఇష్యూస్ వల్ల ఏర్పడిన యాక్వర్డ్ సైలెన్స్ని చూస్తే సుమా గారు మాత్రం ఒక ఆపర్చునిటీని చూశారు. అక్కడున్న ప్రతి ఒక్కరి ఫీలింగ్ని అర్థం చేసుకున్నారు. అంత కష్టపడి ఆ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఎంగేజ్డ్గా ఉంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్స్ని క్రియేట్ చేశారు. ఫైనల్గా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. మహేష్ బాబు గారు ఎంట్రీ ఇచ్చారు. ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. అయితే రుద్రగా మహేష్ బాబు గారి లుక్ ఎంత క్రేజ్ని జనాలు తెచ్చిందో ఈ ఈవెంట్లో సుమా గారి స్పాంటేనిటీ అంతకంటే ఎక్కువ క్రేజ్ని తీసుకొని వచ్చింది. ట్విట్టర్ మొత్తం సుమా గారిని పొగిడారు. సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో సుమా కనకాలని గోట్ అని అన్నారు. గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అర్థం. ఎస్, సుమా గారు గోటే. యాంకరింగ్లో ఆమె ఒక లెజెండ్. అయితే ఈ గ్రేట్నెస్ జస్ట్ ఒక గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్కే పరిమితం కాదు. ఆమె 30 సంవత్సరాల నుంచి తన గ్రేట్నెస్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ కదా, చిన్నప్పుడు సుమా గారి గోల్ ఇదే అయి ఉంటుందిలే అనుకుంటారేమో. యాక్చువల్లీ సుమా గారు యాక్సిడెంటల్గా ఈ ఫీల్డ్లోకి వచ్చారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సుమా గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ కేరళకి చెందిన వాళ్ళు. యాక్చువల్లీ నేను చాలాసార్లు చూశాను సుమా గారు ఆమె ఏజ్ టాపిక్ ఎప్పుడు వచ్చినా చాలా ఫన్నీ వేలో స్కిప్ చేస్తూ ఉంటారు. నో ప్రాబ్లం. ప్రైమ్ 30 లో ఉన్నాం. మనం ప్రైమ్ 30. యా 30. ప్రైమ్ 30 లో ఉన్నాం. అబ్సల్యూట్లీ. పెళ్లి చూపులు అనే సీరియల్, నా మొట్టమొదటి సీరియల్, ఇందాక మీరు చూసినటువంటి ఫోటో అందులో ప్రదీప్ గారు హీరో. అప్పుడు నా ఏజ్ ఎంతో మీరే గెస్ చేసుకోండి. చెప్పట్లేదు. సో ఆమె ఎప్పుడు పుట్టారు అనేది నేను చెప్పరు, బట్ కేరళలో పుట్టారు. అండ్ వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి ప్రణవి నారాయణన్ కుట్టి నాయర్ అండ్ మదర్ పేరు వచ్చేసి పల్లసాన పాచువెట్టిల్ విమల. సుమా గారు పుట్టిన 6 నెలలకి వీళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లోని సికింద్రాబాద్కి షిఫ్ట్ అయిపోయారనమాట. ఎందుకంటే సుమా వాళ్ళ ఫాదర్ రైల్వేస్లో జాబ్ చేస్తుంటారు కాబట్టి. సో కేరళ వాళ్ళు అయినా కానీ ఫ్యామిలీ ఇక్కడ సెటిల్ అయిపోయింది. సుమా గారు చిన్నప్పుడే భరతనాట్యం ఇంకా కూచిపూడి నేర్చుకుని చాలా స్టేజ్ షోస్లో పర్ఫామ్ చేశారనమాట. పుట్టింది కేరళ అయినా కానీ పెరిగింది తెలుగు గడ్డ మీద అవ్వటం
రావడంతో సుమా గారికి తెలుగు మాట్లాడటం స్పష్టంగా వచ్చింది. క్లాసికల్ డాన్సింగ్ బాగా నేర్చుకుని సుమా గారు తరచుగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఇచ్చేవారు. అలా ఒకసారి రైల్వే వాళ్ళు చేస్తున్న ఒక యానివర్సరీ ఫంక్షన్లో డ్యాన్స్ చేశారనమాట. ఆ ఫంక్షన్లో సుమా గారిని చూసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఉమా మహేశ్వరరావు గారు పెళ్లి చూపులు అనే దూరదర్శన్ సీరియల్లో నటించాలని సుమా గారికి ఆఫర్ ఇచ్చారు. ఆ టైంలో సుమా గారి వయసు వచ్చేసి 16 సంవత్సరాలు అయినా కూడా మంచి అవకాశం అనే ఉద్దేశంతో సుమా గారు ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి పెళ్లి చూపులు సీరియల్లో యాక్ట్ చేశారు. అలా 1991లో సుమా గారు బుల్లితెరకి పరిచయం అయ్యారు. 1991లో నన్ను ప్రదీప్ గారు పెళ్లి చూపులు అనే సీరియల్ ద్వారా పరిచయం చేశారు. పెళ్లి చూపుల తర్వాత సుమా గారికి ఇంకొన్ని సీరియల్స్లో నటించే అవకాశం వచ్చింది. వాటిల్లో దేవదాస్ కనకాల గారు డైరెక్ట్ చేసిన మేఘమాల అనే సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్లోనే తన ఫ్యూచర్ హస్బెండ్ అయిన రాజు కనకాల గారు కూడా యాక్ట్ చేశారు. సీరియల్ యాంకరింగ్ వైపు సుమా గారు వెళ్ళారనమాట. 1996లో యాంకర్గా ప్రోగ్రామ్స్ చేయటం మొదలుపెట్టారు. హైలైట్ ఏంటంటే అదే సంవత్సరం కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో హీరోయిన్గా వెండితెరకు కూడా పరిచయం అయింది సుమ. అయితే వెండితెర కెరియర్ అంతగా ఊపందుకోలేదు, కానీ బుల్లితెర కెరియర్ మాత్రం సుమా గారికి బాగా కలిసి వచ్చింది. దీనికి కారణం సీరియల్స్తో పాటు యాంకరింగ్ మీద కూడా సుమా గారు కాన్సన్ట్రేట్ చేయటం. 1996లో యాంకర్గా చేయటం మొదలుపెట్టిన సుమా గారు 1999లో రాజు కనకాల గారిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా సుమా గారు వర్క్ చేశారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ చేశారు. అయితే సుమా గారి కెరియర్కి బ్రేక్ వచ్చింది మాత్రం 2004లో అవాక్కయ్యారా అనే షో. యాంకర్గా సుమా గారికి మంచి గుర్తింపుని తెచ్చిందనమాట. సుమా గారి కెరియర్లో ఇదే ఫస్ట్ మేజర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అయితే సుమా గారిని బుల్లితెర సూపర్ స్టార్ని చేసింది మాత్రం స్టార్ మహిళ. ఈ స్టార్ మహిళ ఉంది కదా, ఇది జస్ట్ ఒక షో కాదు, ఇది ఒక కల్చరల్ ఫినామినా. ఈ ప్రోగ్రామ్ ఎన్ని ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయిందో తెలుసా? 3719 ఎపిసోడ్లు. ఎస్, 3719 ఎపిసోడ్లు, 2 సీజన్స్ అనమాట. ఫస్ట్ సీజన్ జనవరి 1, 2006 మొదలయ్యి 3581 ఎపిసోడ్స్తో జనవరి 26, 2019 ముగిసింది. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్లో మహిళలు మహారాణులు అనే పేరుతో మొదలయ్యి 400 ఎపిసోడ్స్ తర్వాత స్టార్ మహిళగా టైటిల్ చేంజ్ అయింది. సెకండ్ సీజన్ ఆగస్టు 17, 2020 మొదలయ్యి 138 ఎపిసోడ్స్ తర్వాత ఏప్రిల్ 3, 2021 ముగిసిందనమాట. 3719 ఎపిసోడ్స్, ఒక ఉమెన్స్ గేమ్ షో. 3719 ఎపిసోడ్స్ రన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. జస్ట్ ఎపిసోడ్లు రన్ అవ్వడం మాత్రమే కాదు, ఈ గేమ్ షో ఒక రికార్డ్ని కూడా క్రియేట్ చేసింది. ఆగస్టు 9, 2006 మొదలైన ఈ షో జూన్ 20, 2014 నాటికి 1815 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. ఇండియన్ టెలివిజన్ హిస్టరీలోనే ఏ షో కూడా ఇన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేయలేదు, అది కూడా జస్ట్ ఒక్క సింగిల్ యాంకర్తో. స్టార్ మహిళా షో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకోవడంతో పాటు సుమ గారికి కూడా మంచి గుర్తింపుని తెచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ షోతో పాటు 2000 ఎపిసోడ్లు హోస్ట్ చేసినందుకు పర్సనల్గా సుమ గారికి కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. అంతేకాదు షోలో యాంకరింగ్ చేసినందుకు 2010లో లోకల్ టీవీ మీడియా అవార్డ్స్ వాళ్ళు బెస్ట్ యాంకర్ అవార్డుని సుమ గారికి ఇచ్చారు. ఇవే కాకుండా సుమ గారి యాంకరింగ్ టాలెంట్కి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. 2018లో అప్సరా అవార్డ్స్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అండ్ 2009లో లిమ్కా ఫ్రెష్ ఫేస్ అవార్డ్ అండ్ తెలుగులో మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు అయిన నంది అవార్డు కూడా 2010లో బెస్ట్ టీవీ యాంకర్ కేటగిరీలో సుమ గారికి దక్కిందనమాట. అవార్డ్స్ సంగతి పక్కన పెడితే ఈ స్టార్ మహిళా షో సుమ గారిని బుల్లితెర సూపర్ స్టార్ని చేసింది. నార్మల్గా సూపర్ స్టార్స్ని జనాలందరూ తమ కంటే గొప్పవాళ్ళు అనే ఫీలింగ్తో చూస్తారు, కానీ సూపర్ స్టార్ సుమాని మాత్రం తమ ఇంట్లో మనిషిలాగే చూసేవాళ్ళు. ఆ స్టార్ మహిళని వీక్లో 6 days చూసి జనాలకి సుమ మా ఇంట్లో మనిషే, రోజు కనిపించే మనిషి అనే ఫీలింగ్ తెలియకుండా వచ్చేసింది. అఫ్ కోర్స్ రోజు టీవీలో కనిపించేది అనుకోండి. మీరు నమ్మరు, కొన్ని ఇయర్స్ బ్యాక్ మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆఫ్టర్నూన్ టైంలో. అందరూ సీరియస్గా స్టార్ మహిళలు చూస్తున్నారు. సరే డిస్టర్బ్ చేయకుండా నెక్స్ట్ డే వెళ్ళా. ఆ రోజు కూడా అందరూ స్టార్ మహిళ షో సీరియస్గా చూస్తున్నారు, ఇంక్లూడింగ్ మా బాబాయ్ కూడా. అంతలా ఆ షో హిట్ అయింది. అండ్ ఆ షో అంత హిట్ అవ్వడానికి కారణం సుమ గారి యాంకరింగే. వేరే వాళ్ళు ఉంటే ఆ రేంజ్ హిట్ అయ్యేది కాదేమో అన్న నా ఒపీనియన్. స్టార్ మహిళ హిట్ అయిన తర్వాత సుమ గారు వెనక్కి తిరిగి చూసిందే లేదు. సుమ అడ్డ, క్యాష్, కెవ్వు కేక, జీన్స్ ఇలా ఎన్నో గేమ్ షోస్ని హోస్ట్ చేశారు అండ్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఒక పక్కన గేమ్ షోస్ చేస్తూనే ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సినిమా ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా సుమ గారు సక్సెస్ అయ్యారు. ఈవెంట్ ఏదైనా సరే సుమ గారు ఉండాల్సిందే అని ప్రొడ్యూసర్ల నుండి ఈవెంట్ మేనేజర్ల వరకు ప్రతి ఒక్కరూ సుమానే యాంకర్గా లేదా హోస్ట్గా ఉండాలి అని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. మేడం నా 1వ సినిమా నుంచి 6వ సినిమా మేడం డేట్ లేకపోతే ఈవెంట్ అయినా మార్చుకుంటా, కానీ మేడం లేకుండా నేను ఫంక్షన్ చేయను.
5ంటికి వచ్చి ఉంటారు ఇక్కడికి. టైం 10:30 అయింది. అదే ఎనర్జీ, అదే స్మైల్. థ్యాంక్ యూ మేడం. సిచ్యువేషన్ ఎలా అయిందంటే సినిమా ఎలా ఉంటుంది అనే తర్వాత విషయం. ప్రీ రిలీజ్ సక్సెస్ అవ్వాలి అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అవ్వాలంటే సుమా గారు హోస్ట్ చేయాలి. సుమా గారు హోస్ట్ చేస్తేనే ఈవెంట్ సక్సెస్ అవుతుంది అనేంతలాగా సుమా గారికి డిమాండ్ పెరిగిపోయింది. అండ్ ఈ డిమాండ్ ఓవర్ నైట్ రాలేదు. ఆమె గ్రేట్ అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంటే దాని వెనక ఆమె 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె టాలెంట్. సుమా గారిని ది గ్రేటెస్ట్ యాంకర్ అని చెప్పుకోవడానికి గల మెయిన్ రీజన్ ఆమె స్పాంటేనియస్ హ్యూమర్. జెన్యున్గా చెప్తున్నాను, నేను ఇద్దరి దగ్గర అంత స్పాంటేనియస్ హ్యూమర్ అండ్ విట్ని చూశాను. ఒకరు షారుఖ్ ఖాన్ అయితే ఇంకొకరు సుమా గారు. ఇన్ఫ్యాక్ట్ షారుఖ్ ఖాన్ గారి కంటే సుమా గారి గ్రేట్ అంటాను. అంటే ఈ స్పాంటేనిటీ అండ్ విట్లో సుమా గారి కామిక్ టైమింగ్ ముందు, ఆమె వేసే సర్కాస్టిక్ కంబ్యాక్స్ ముందు ఎవరూ పనికిరారు. నాకైతే సుమా గారిలో ఏదో సూపర్ పవర్ ఉందేమో అన్న డౌట్. అప్పటిదాకా నార్మల్గా ఉంటారు, మైక్ చేతిలోకి రాగానే షీ చేంజెస్ ఇన్స్టాంట్లీ. బాలు గారు ఒకసారి చెప్పారనమాట, ఎవరు సునీత గారితో ఎవరితో పక్కన కూర్చున్నప్పుడు మేము ఇలాగే కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉన్నాం సరదాగా. తక్కువ స్టేజ్కి వెళ్ళాను, నేను స్టేజ్ మీద నేను మాట్లాడుతుంటే అదిగో అక్కడికి వెళ్తే ఏమవుతుందో ఏమిటో ఈ అమ్మాయికి అలా మాట్లాడేస్తున్నారంట ఆయన. చేంజ్ చేస్తున్నారండి. ఇంకా సుమా గారి కంబ్యాక్స్ అయితే వేరే లెవెల్ అనమాట. ఆమె దగ్గర ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది. ప్రతి సిచ్యువేషన్లో నుంచి ఆమె కామెడీని జనరేట్ చేయగలరు. ఒకవేళ ఆ సిచ్యువేషన్ సీరియస్గా అవుతుంది అనుకుంటే వెంటనే ఆ సిచ్యువేషన్ని లైట్ మూడ్లోకి తీసుకొని వెళ్ళగలరు సుమా. స్పాంటేనిటీ ఇంకా సర్కాజం, ఈ రెండు తనకి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. ఇవి రెండు తనకి బాగా రావడానికి తన ఫాదర్ ఇంకా మదర్ కారణం అంట. బికాజ్ రెండు సైడ్ ఫ్యామిలీస్లో అందరూ చాలా జోవియల్గా ఒకరి మీద ఒకరు స్పాంటేనియస్గా జోకులు వేసుకుంటూ ఉంటారంట. సో ఆ క్వాలిటీ సుమా గారికి న్యాచురల్గా వచ్చేసింది. మా అమ్మ వాళ్ళ వైపు కానీ మా నాన్నగారి వైపు కానీ అందరికీ ఇదే కైండ్ ఆఫ్ స్పాంటేనిటీ అండ్ అందరికీ ఇలాంటి సటైరికల్ హ్యూమర్ ఉంటుంది. అయితే సుమా గారు ఇంత సక్సెస్ని చూడడం వెనక ఇంకో బలమైన కారణం కూడా ఉంది. అదే ఆమె ఫైటింగ్ కెరియర్. సుమా గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కాబట్టి ఎవరికి ఆమె పడే కష్టం గురించి అర్థం కాదు. ఆఫ్ కోర్స్ డబ్బులు వస్తున్నాయి కాబట్టి కష్టపడుతుంది అని తేలిగ్గా తీసేయచ్చు. కానీ ఆమె సక్సెస్ని చూశారు, డబ్బుల్ని సంపాదించేశారు. బట్ ఇంత టాప్ పొజిషన్కి వచ్చాక కూడా 30 సంవత్సరాల క్రితం ఎలా కష్టపడ్డారో ఇప్పుడు కూడా అలాగే కష్టపడుతున్నారు సుమా గారు. అనుకుంటే ఒకరోజు షూటింగ్ క్యాన్సిల్ చేసి ఆ రోజు రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఆ ఒక్కరోజు తాను షూటింగ్కి వెళ్ళకపోతే ఎంతోమంది ఖాళీగా ఉండాల్సి వస్తుంది. లైక్ లైటింగ్ వాళ్ళు, సెట్లో వర్క్ చేసేవాళ్ళు. సో తన కోసం అంతమంది ఖాళీగా ఉండటం కరెక్ట్ కాదు అనే థింకింగ్తో తన హెల్త్ బాగకపోయినా కూడా షూటింగ్కి వెళ్తారంట. సుమా గారు యాంకరింగ్లో టాప్ పొజిషన్లో ఉండటానికి ఇంకో రీజన్ ఆమె ఆడియన్స్తో పాటు తనని తాను ఎంటర్టైన్ చేసుకోవటం. స్టార్ మహిళ 1000 ఎపిసోడ్స్ అయ్యాక సుమా గారికి కూడా ఎక్కడో ఒక దగ్గర బోరింగ్ అనిపించిందంట. సో కొద్దిగా కొత్తగా ట్రై చేద్దాం అని ఆడియన్స్తో పాటు తనని తాను కూడా ఎంటర్టైన్ చేసుకోవటం మొదలుపెట్టారు. దాంతో షో ఇంకా సూపర్ హిట్ అయింది. ఏదో స్టేజ్ ఎక్కి 4 జోకులు వేస్తుంది దానికి అంత పొగడాలా అంటారేమో. ఇక్కడ పాయింట్ ఆమె స్టేజ్ ఎక్కి జోకులు వేయటం లేదా ఆమెకి ఎంత డబ్బు వస్తుంది అనేది కాదు, చేసే పనికి ఆమె ఇస్తున్న కమిట్మెంట్. అండ్ ప్రతి షోకి ముందు తాను ఏం మాట్లాడాలో క్లియర్గా ప్లాన్ చేసుకుంటారంట. అది ఏ షో అయినా సరే ఏదో స్క్రిప్ట్ చదవకుండా ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. అండ్ తనకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ గురించి కంప్లైంట్ చేయకుండా వాటికి సొల్యూషన్స్ వెతుకుతూ తను చేసే మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ ఉంటారు. సుమా గారికి ఇండస్ట్రీలో డిమాండే కాదు, చాలా రెస్పెక్ట్ కూడా ఉంది. ఎందుకంటే చిన్న సినిమానా పెద్ద సినిమానా అని తేడా లేకుండా ప్రతి సినిమాకి వీలైనంత బెస్ట్ వేలో ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరితో సుమా గారికి మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. అండ్ సుమా గారు జస్ట్ యాంకరింగ్, మూవీ ఈవెంట్సే కాదు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశారు. 2012లో కే సుమా రాజు క్రియేషన్స్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ను కూడా స్టార్ట్ చేశారనమాట. జీ తెలుగులో టెలికాస్ట్ అయిన లక్కు కిక్కు అనే షోని ఈ ప్రొడక్షన్ హౌస్ కిందనే ప్రొడ్యూస్ చేశారంట. సో సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషి తాను చేసే పనిని కష్టపడి నిజాయితీగా 100% కమిట్మెంట్తో ఆ పనిని ఎంజాయ్ చేస్తూ చేస్తే సక్సెస్ వస్తుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సుమా కనకాల గారు. అఫ్ కోర్స్ గులాబీ మొక్కలకి ముళ్ళున్నట్లు సుమా గారి కెరియర్లో కూడా కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. లైక్ రీసెంట్గా ఆదికేశవ అనే మూవీ సాంగ్ లాంచింగ్ ఈవెంట్లో యాంకరింగ్ చేస్తున్న సుమా గారు ఆ ఈవెంట్కి వచ్చిన జర్నలిస్టుల మీద సెటైర్లు వేశారు. దయచేసి ఎవరైతే బయట మేము పెట్టిన స్నాక్స్ని భోజనంలో తింటున్నారో తొందరగా లోపలికి వచ్చి మీ కెమెరాలని ఇక్కడ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ సిచ్యువేషన్ చాలా యాక్వర్డ్ అయింది. సుమా గారు ఎప్పటిలాగే సెటైరికల్గా కామెంట్స్ చేశారు. బట్ ఆ ఈవెంట్కి వచ్చిన జర్నలిస్టులకి, మీడియా వాళ్ళకి ఆ కామెంట్స్ నచ్చలేదు. సో వాళ్ళు కొంచెం సీరియస్ అయ్యారు. బట్ సుమా గారు ఆ సిచ్యువేషన్ని చాలా కూల్గా హ్యాండిల్ చేశారనమాట. జర్నలిస్టులు ఇంకా మీడియా వాళ్ళు హర్ట్ అయ్యారు అని అర్థం చేసుకుని వెంటనే ఆ కామెంట్స్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత మీడియా వాళ్ళకి అపాలజీ చెప్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. జనరల్గా మీ యాంకరింగ్ అందరికీ ఇష్టమే కానీ మీడియా వరకు వద్దు.
ప్లీజ్. ఓకేనండి, ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐ ఒఫెండెడ్ యూ ఇన్ దట్ వే, బట్ డింట్. ఇంకా నెక్స్ట్ సుమా గారు ఇన్వాల్వ్ అయిన కాంట్రవర్సీ ఒక రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించింది అనమాట. ఒక పర్టికులర్ రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రమోట్ చేస్తూ సుమా గారు ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు. అయితే ఆ తర్వాత ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసిందనే న్యూస్ రావడంతో ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా సుమా గారిని బ్లేమ్ చేశారు. అయితే చాలామంది సెలబ్రిటీస్ లాగా సుమా గారు నాకెందుకు అని తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. ఆమె రియల్ ఎస్టేట్ కంపెనీకి జస్ట్ ఒక ప్రమోటర్ అయినా కానీ బాధితులకి న్యాయం జరిగేలా చేయాలని ఆ కంపెనీ వాళ్ళని కోరారు సుమా గారు. నేను ఆ కన్సర్న్ పర్సన్ కి నా టీం అప్రోచ్ అయ్యి వాళ్ళకి కన్సిస్టెంట్ గా వాళ్ళతో మాట్లాడి ఫైనల్లీ ఆ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి ఒక వీడియో చేశారు. సో ఒక సక్సెస్ఫుల్ హోస్ట్ అండ్ యాంకరే కాదు, సుమా గారు ఒక రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ కూడా. బట్ రీసెంట్గా జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్తో సుమా కనకాల ఈజ్ ఎ లెజెండరీ యాంకర్ అని ప్రూవ్ అయిపోయింది. ఫైనల్గా సుమా గారి గురించి ఒక్కటే చెప్తా, ఇంతకుముందు షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడు సుమా ఎప్పుడు షో స్టార్ట్ చేస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. దట్ ఈస్ సుమా కనకాల. ఈ వీడియో ఏదో ఓన్లీ సుమా గారి గ్రేట్నెస్ గురించి చెప్పాలి అని మాత్రమే కాదు, కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్ నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఆ విషయాలు నేర్చుకోవటం వల్ల మన లైఫ్ కూడా మనం బాగా మౌల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో సుమా గారి లైఫ్ నుంచి మీరేం నేర్చుకున్నారు కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఇలాంటి ఇంకా సక్సెస్ఫుల్ పీపుల్ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ లైఫ్ నుంచి మనం ఏదైనా ఉపయోగపడే విషయాలు నేర్చుకోవాలి అనుకుంటే కింద కామెంట్లో చెప్పండి ఎవరి మీద వీడియోస్ చేయాలో. సో వాళ్ళ మీద ఖచ్చితంగా వీడియో చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి చిత్రంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.